ప్రియమైన దేవుని బిడ్డలారా, సందమామ కాలనీ వాసులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఈ సాయంకాల సమయంలో మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తుంటున్నాం. దేవుని యొక్క పిల్లలమైన మనం 2025 సంవత్సరం ఇంకా మరి కొద్ది దినాలు మాత్రమే. దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథంలో ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నారు. యేసు చెప్పెను, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరును మోక్ష రాజ్యానికి, ఆ వైకుంఠానికి, పరలోకానికి చేర్చబడరు. ఆయన తప్ప వేరొక దారి లేదండి. ఆ దేవాది దేవుడే నిన్ను ఆ మోక్ష రాజ్యానికి తీసుకెళ్లేవాడిగా ఉన్నాడు. కనుక నీ లోకంలో అనేకులు చెప్తారు, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే ప్రభువుని నమ్ము అంటారు. ఎందుకు నమ్మాలంటే ఆ సృష్టికర్త అయిన దేవుడు నీ కోసం, నా కోసం, మనందరి కొరకు, యావత్తు ప్రపంచము కొరకు ఆయన ఒక్కడే రక్తం సిందించాడు. ఆయన ఒక్కడే శిలువను మోసాడు. కనుక ఎందుకు మోసాడంటే పాపులను రక్షించుటకు. ఎవరు పాపం అంటే మనము బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడుతూ ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందకుండా ఉన్నారు. కనుకనే పాపని పరిహారం చేయగలిగిన వాడు, దోషమును తోలపరచగలిగిన వాడు, నిన్ను మోక్ష రాజ్యానికి, ఆ వైకుంఠానికి తీసుకెళ్ళగలిగిన వాడు. అనేకులు అంటారు, తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు అంటుంటారు. కనుకని నీ హృదయము పరిశుద్ధంగా ఉంటే, నువ్వు పవిత్రంగా ఉంటే, నువ్వు దేవుని బిడ్డగా ఉండాలనుకుంటే ఇప్పుడే యేసు క్రీస్తు రక్తం నీకు సిద్ధంగా ఉంది. ఎక్కడ దొరుకుతుందంటే నువ్వు విశ్వసిస్తే, నువ్వు కోరితే, నువ్వు ఉన్న స్థలానికి ఆ దేవాది దేవుడు పంపిస్తారు. కనుకనే దేవుని పిల్లలమైన మనం ఈ లోకంలో పుట్టాం, పెరిగాం, మరి సంపాదించుకున్నాం, చనిపోయినాక ఎవడు చూశాడు అని అనుకుంటే అది చాలా అమాయకత్వం. కనుకనే దేవుని యొక్క మాట ప్రకారం మనం సెలవు తీసుకుని వెళ్ళినట్లయితే ఆ పరలోక రాజ్యం నుంచి ఒకనాడు ఈ మరణ దినాల్లో దేవదూతలు వచ్చి తీసుకెళ్తారు. కనుకని మరి దేవుని యొక్క రక్తంలో కడగబడాలి, దేవుని బిడ్డగా నువ్వు మార్చబడాలి. ఆయన నిన్ను మరి కోరుతుంటున్నాడు. ఆ దేవాది దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాక్యము అంటున్నాడు. పాడైపోయిన మన హృదయాన్ని బాగు చేసి ఆ రాజ్యానికి వారసులుగా చేయాలని ఆ యొక్క దేవాది దేవుడి కోరిక. కనుక నీ ఒకడు సర్వలోకమును సంపాదించుకుని వారి ఆత్మను కోల్పోతే, నీ ప్రాణం పోతే ఎక్కడికి వెళతావు అన్నది ప్రశ్నించుకోవాల. కనుకని ఎందుకంటే దేవుని యొక్క పిల్లలమైన మనం, దేవాది దేవుడు త్వరగా వస్తున్నాడు, మధ్య ఆకాశానికి, ఈ లోకానికి రాబోతూ ఉంటున్నాడు. గొప్ప రాకడ ఒకటి రాబోతూ ఉంది. ఆ రాకడకు ఎదుర్కోవాలంటే నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి. అందుకని హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అంటున్నాడు. కానీ మన హృదయం శుద్ధి అయితే దేవుణ్ణి చూస్తావు, ఆ రాజ్యంలో ఉంటావు. నిశ్చలమైన రాజ్యం అది. కనుకని మనము ఈ లోకములో ప్రాణం విడిస్తే మరొక లోకము ఉందన్న సంగతి నీకు ప్రార్థం కాదు, కానీ ఆ చనిపోయిన తర్వాత తెలుస్తుంది. అందుకని అప్పుడు తెలుసుకోవడానికి టైం లేదు. కనుక ఇప్పుడే నీకు తెలియపరచడానికి దేవుడు నీ ముందుకు పంపించారు. ఇలా ఆలస్యం చేయకుండా, సమయం తడవ చేయకుండా దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని కూడా గొప్ప రక్షణతో అలంకరించేవాడిగా ఉంటాడు. దేవుని యొక్క కార్యాలు నీ కుటుంబంలో జరిగించేవాడిగా ఉంటారు. కనుకనే దేవుడు అటు రీతిగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డని కూడా దేవుడు రక్షించి
కాపాడును గాక. ఆమేన్. ఇలా ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఇంతవరకు చెప్పబడిన మాటలు అనేకుల హృదయంలో నేను గట్టి ఫలింప చేయమని సహాయం చేయండి. ముందుకెళ్తున్నాం, తోడుగా ఉన్నామని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ దించడి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.